హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు జీన్ ఇన్ఫో. నేనండి మీ నవీన బోను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు న్యూ ఇయర్ ఫస్ట్ డే కదండి. ఈ ఫస్ట్ డే మేము ఎక్కడికి వెళ్దామా అని నిన్నంతా ఆలోచించుకున్నామండి. ఆలోచించుకుంటే టెంపుల్కి వెళ్దాం ఫిక్స్ అయ్యాము. ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఇక్కడ ఏం స్పెషల్ ఉంది అని ఆలోచించుకుంటూ ఉంటే మేము ఉండేది తునికి కొంచెం 15 కిలోమీటర్స్ దూరంలో బొద్దవరం అనే ఊరు ఉందండి. ఆ బొద్దవరం అనే ఊరిలోని శివాలయం చాలా బాగుంటుందని నేను విన్నానండి. ఆల్రెడీ కూడా నేను ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినట్టు నాకు గుర్తు అనమాట. కాబట్టి చాలా బాగుంటుంది. అదేంటి, ఆ టెంపుల్ ఎలా ఉంది, దానికి తోడు ఏంటంటే ఇక్కడ తాండవ రివర్ ఉంటుందండి. ఆ తాండవ రివర్కి పక్కనే ఈ టెంపుల్ కట్టారనమాట. కాబట్టి చాలా బాగుంటుందండి. ఆ టెంపుల్కి మేము వచ్చాము, మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఈ టెంపుల్లో మేము దర్శించుకోవడం, మొత్తం బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవేంటన్నది మీ అందరికీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను, చూద్దాం. ఇదేనండి నేను చెప్పాను కదా, శివాలయం ఇదేనండి. ఓ పక్కన ఆంజనేయ స్వామి అండి, పక్కన ఆంజనేయ స్వామి ఉన్నారండి. అలాగే ఈ పక్కన గరుత్మంతుడు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయం అని పెట్టారండి. చూడండి, ఒక్కసారి వ్యూ అంతా చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. మొత్తం ఇదంతా శివాలయం అన్నమాట. ఒకసారి చూడండి, మొత్తం కనిపిస్తుంది. అండ్ ఒకసారి చూద్దాం. యాక్చువల్గా అయితే ఇక్కడ కార్తీక మాసంలో చాలా బాగా చేస్తారండి. మేము కార్తీక మాసంలోనే వచ్చి చూపిద్దాం అనుకున్నాము, కానీ అప్పుడు కుదరక రాలేదండి. ఇక్కడ ఏంటంటే ముక్కులు అవి కూడా తీర్చుకుంటూ ఉంటారు, స్నానాలు అవి కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కోసం వాటర్ ట్యాంకులు కూడా కట్టారు. అదేవిధంగా మనకి తాండవ రివర్ కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అదే తాండవ రివర్. రండి వెళ్దాం. నాగసర్పాలని ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు. కుమారస్వామి కార్తికేయ అంటారు. కార్తికేయ స్వామి అండ్ విఘ్నేశ్వరుడు. ఇక్కడ లేని విగ్రహం అంటూ లేదండి, ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అన్ని ఈ దేవుడు ఉన్నాడు, ఈ దేవుడు లేడు అని అనుకుంటే అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. చూడండి, నవగ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోవడానికి, అలాగే నాగదోషాలు ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఇంకా మనకి ఏమైనా సరే ఇంకెక్కడికో వెళ్ళాల్సిన పని లేకుండా మనకి ఏ టెంపుల్కి వెళ్దాం అనుకున్నా ఈ టెంపుల్కి వచ్చి మనం దర్శించుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంత బాగా అన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడ. వెళ్ళే ముందు ఈ పక్కన టెంపుల్ ఉందండి, ఆ టెంపుల్ కూడా ఏంటో చూసి మనం శివాలయంలోకి వెళ్దాం. రండి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ యాగాలు ఉంటాయి కనుక చేసుకోవడానికి ఇక్కడ కట్టాలండి. బాగుంది కదా. దేనికైనా సరే, ఏదైనా చిన్నపిల్లలకి పేర్లు పెట్టుకోవడానికైనా సరే, ఏదైనా దోషాలు ఉన్నాయి యాగాలు చేయించుకోవడానికి మొత్తం అన్నీ ఇక్కడ ఎలా అరేంజ్ చేశారని తెలిసింది. మొత్తం కూడా ప్లేస్ కూడా బాగుంటుంది. చూడండి ఒకసారి.
శివాలయంలో ఉన్న శివుని దర్శించుకోవడానికి యాక్చువల్గా ఎలా వెళ్ళాలండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుందండి. వర్కర్స్ చూడండి కనిపిస్తున్నారు. కాబట్టి ఇలా వెళ్ళడానికి రూట్ లేదు. ఇలా పక్క నుంచి కూడా వేరేగా వెళ్ళొచ్చు. ఇలా వెళ్ళే దారిలో కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ విగ్రహాలను కూడా దర్శించుకొని తర్వాత మనం శివుని దర్శించుకోవచ్చు. అలా వెళ్దాం రండి ఒకసారి. కార్తీక మాసంలో ఎక్కువ పూజలు చేస్తారు కదా శివుడికి. మ్యాక్సిమం శివాలయంలో ఉసిరి చెట్లు ఉంటాయి. ఎందుకంటే ఉసిరి చెట్టు ఇక్కడ వేశారు. అలాగే తులసి తల్లి, తులసమ్మ, ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది చిన్న ఉసిరి, ఇది పెద్ద ఉసిరి. చాలామంది ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలు అవి కూడా పెట్టుకుంటారండి. అందుకే చూడండి ప్లేస్ అంతా కూడా ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో చూడండి. అలాగే ఇక్కడ కూర్చోడానికి కూడా మనకి ఇలాంటి వేసాలన్నమాట. ఇలా కూర్చోవచ్చు. ఇక్కడ చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా కూర్చోడానికి. ఇక్కడ శాద తీరడానికి చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినప్పుడు ఏదైనా లేకపోతే వనభోజనాలు పెట్టుకుంటారు కదండి. ఆ టైంలో ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఇక్కడ పైన చాలా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి. ఆ విగ్రహాలు లెక్క పెట్టడానికి 1, 2, 10 కూడా కాదండి. చాలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ చివరి వరకు ఉన్నాయండి. ఆ విగ్రహాలు ఏంటి, వాళ్ళు ఏంటి అన్నది నేను ఒక్కొక్కరిని చూసి నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఎవరున్నారంటే చూడండి, స్వామి వివేకానంద. ఇక్కడ ఒక విషయం తెలుసా అండి, బొద్దవరం ఊరిలోని స్వామి వివేకానంద జయంతి చాలా ఘనంగా చేస్తారండి. ఎంత బాగా చేస్తారంటే ఒక పెద్ద ర్యాలీగా నిర్వహించి ఆయన స్వామి వివేకానంద మీద కొన్ని కార్యక్రమాలు కూడా చేపడతారు. అందుకే నాకు తెలిసి ఇక్కడ స్వామి వివేకానందని ప్రతిష్ఠించుంటారు. చూడండి తర్వాత ఆది శంకరాచార్యులండి. నెక్స్ట్ సాయిబాబా అండి. అవతారాలు
చూసారు కదండి, నేను బొద్దవరంలో ఉన్న శివాలయం అని చెప్పాను కదా, ఇదేనండి ఆ శివాలయం. ఇదండి చూస్తున్నారు కదా, ఇది తాండవ రివర్ మన తుల్లోంచి కూడా ప్రవహిస్తుంది. ఈ తాండవ రివర్ పక్కనే కట్టారండి ఆ శివాలయము. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ మొత్తం కూడా. దీనికి తోడు ఇక్కడ ఏంటంటే ఈ ఊరికి బొద్దవరం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ బౌద్ధులు నివసించేవారంటండి. నివసించినటువంటి శిలాజాలు కూడా ఇక్కడ ఉన్నాయని, వాళ్ళు వాడినటువంటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయని అంటుంటారండి. దానివల్ల అది బౌద్ధవరం అంటండి యాక్చువల్గా. అది వాడుక భాషలోకి అలాగా అది బౌద్ధవరం కాస్త బొద్దవరంగా మారిందండి. దీనికి ఉన్న పేరు అదండి. అదేవిధంగా ఇది చాలా ఆదర్శ గ్రామం అండి. ఎందుకంటే ఇక్కడ ఆల్కహాల్ వంటివన్నీ కూడా నిషేధం అండి. దీన్ని బొద్దవరం అనేది ఆదర్శ గ్రామంగా కూడా నిలిచిందండి. అంత పేరుందండి బొద్దవరంకి. చూసారు కదండి, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడికి రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చండి. చాలా బాగుందండి. స్పెషల్గా మహాశివరాత్రి టైంలోని కార్తీక మాసంలోని వస్తే కనుక ఇక్కడ ఉత్సవాలు అనేవి చాలా బాగా జరుగుతాయని ఇక్కడ అడిగిన వారు చెప్పారండి. కార్తీక మాసంలో అయితే ఆ మాసం అంతా కూడా మొత్తం 30 రోజులు కూడా నిత్య అన్నదానం జరుగుతుందంటండి. ఆ మహాశివరాత్రి టైంలో అయితే ఆ రోజు మాత్రం ఒక 20,000 మంది, ఈ కార్తీక మాసంలో కూడా 10,000 మంది నుంచి 20,000 మంది వరకు కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారని ఇక్కడ చెప్తున్నారండి. కాబట్టి మీరు కూడా వచ్చి దర్శించుకోండి. ఇక్కడ మీరు చూసారు కదండి, నేను ఏమేమి చూపించాననేది. అక్కడ మనకి ఒక దగ్గర కొన్ని అవతారాల విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి. అదేవిధంగా మనం వేరే గుడికి ఏమీ లేకుండా నాగదోషాలు ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి. అదేవిధంగా ఏదైనా సరే యాగాలు చేయించుకునే వాళ్ళకి యాగాలకు సంబంధించినవి ఉన్నాయండి. గాయత్రీదేవి ఉందండి, అలాగే బాలత్రిపుర సుందరిదేవి, అదేవిధంగా శివాలయము. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా అన్ని విగ్రహాలు కూడా ఇక్కడే మనకి ప్రతిష్ఠించారండి. నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి. అదేవిధంగా ఇక్కడ చూసారు కదండి తాండవ నది. ఈ తాండవ నది ఇంకా ఇక్కడ చిన్నదిగా ఉందండి, కానీ వర్షం టైంలో వస్తే మాత్రం ఆ శివాలయానికి దగ్గర నుంచి ప్రవహిస్తుందని చెప్పారండి. అంటే అంత వర్షం వస్తుంది, అంత తాండవ నది అంతలా ప్రవహిస్తుందని చెప్పారండి. ఊహించుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదండి. మీకు కూడా ఆ శివరాత్రి టైంలో కానీ, ఈసారి కార్తీక మాసంలో కానీ ఎప్పుడైనా సరే ఏదో రోజు వచ్చి మేము కూడా ఆ వ్యూ చెప్పడం కాదండి, చూపిస్తాం కూడా మీకు ఒకసారి కుదిరితే కనుక. ప్లీజ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు 10 మంది ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మీ 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేసి నా వీడియోస్ చూడడం వల్ల నాకు ఇంకా మరింత ఉత్సాహం వచ్చి మీరు నాకు ఇంకా బూస్టింగ్ ఇచ్చినట్లు అవుతుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.